జున్ను ఏంటి బాబా? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలియదు బాబా. జున్నుకి కూడా చెప్పకుండా లక్ష్మి ఎక్కడికి వెళ్ళినట్టు? లక్ష్మి, ఏంటి అర్జున్ గారు? నీకు ప్రాబ్లం ఏం లేదు కదా? ఏ విషయంలో? అన్ని విషయాల్లో. నాకెలాంటి సమస్య లేదు అర్జున్ గారు. చూడు లక్ష్మి, నువ్వు కోరుకున్నట్టే నీ గతం గురించి నిన్ను ఇబ్బంది పెట్టను. నీ భవిష్యత్తు గురించి నేను అడిగి నిన్ను బాధ పెట్టను. కనీసం నువ్వు మాతో ఉన్నంతకాలం నీ బాగోగులు చూసుకోవడం నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. అందుకే నీకెలాంటి సమస్య ఉన్నా నాకు చెప్పడానికి వెనకాడకు. నువ్వు ఎదుర్కొనే సమస్య ఎంత పెద్దదైనా సరే అది సాల్వ్ చేయడానికి నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. ఇప్పుడు చెప్పు, మాకు చెప్పుకోలేక నీలో నువ్వే మదనపడే సమస్యలేమైనా ఉన్నాయా? నీకు నువ్వు పరిష్కరించుకోలేని ఇబ్బందులేమైనా ఉన్నాయా? నాకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు అర్జున్ గారు. అమ్మా, లక్ష్మి ఎందుకని ఏమీ చెప్పడం లేదు? తన సమస్యల్ని నేను తీర్చగలను అనే భరోసా నేను లక్ష్మికి ఇవ్వలేకపోతున్నానా? అర్జున్, ఏమైందిరా? లక్ష్మిని ఇంకేదో అడగాలని ప్రయత్నించావు. తన దగ్గర నుంచి ఏదో కనుక్కోవాలనుకున్నావు, అవునా? అసలేమైందిరా? చెప్పే టైం వస్తే ఖచ్చితంగా చెప్తానమ్మా. హాయ్ నానమ్మ. హాయ్ లక్కీమా. ఏంటి సంగతి? చాలా నైస్గా పలకరిస్తున్నావు. నేను ఐస్ చేయాలంటే నేను నైస్గా పలకరించాలి కదా. బాగుందే. ఐస్ చెయ్యాలనే టార్గెట్తోనే వచ్చి అది మళ్ళీ నాకే చెప్తున్నావా? అంతా నీకు చెప్పకపోతే నేను ఐస్ చేస్తున్న సంగతి నీకు తెలియదు కదా నానమ్మ. బాగా ముదిరిపోయావే. సరే, ఇంతకీ ఏంటి సంగతి? ఈరోజు సండే కదా. అవును, అయితే సరదాగా జున్నుని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. జున్నునా? అసలే మీ నాన్నవాడు బద్ద శత్రువులాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఒకచోటికి చేర్చి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే కన్నా వాళ్ళని వీలైనంత దూరంగా ఉంచటమే మేలు. నాన్నకు శత్రువేమో, నాకు మాత్రం స్నేహితుడే కదా. అయినా కూడా ఈ విషయంలో నేనేం చేయలేనే. ఏంటి? ద గ్రేట్ అరవిందమాలని గారికి అసాధ్యమైన విషయాలు కూడా ఉంటుందా? మిత్ర, నేను చెప్పింది చెయ్యి. అని నువ్వు అడిగిస్తే మీ అబ్బాయి కాదంటాడా? ఇంకా చాలేవే. మొన్నేమో అమ్మ మాట కన్నా కూతురు మాటే మా నాన్న బాగా వింటాడు అని ఏవో కోతలు కోసావు, ఎచ్చులకు పోయావు. ఇప్పుడేంటి నన్ను కాకాపడుతున్నావు? ఆ మాటేదో మీ నాన్నకి నువ్వే చెప్పొచ్చు కదా. ప్లీజ్ నానమ్మ, నువ్వే చెప్పు. నా వల్ల కాదమ్మా, నువ్వే చెప్పు. వచ్చాడు. ఏంటి మామ్, ఏమైంది? ఇద్దరు ఏదో విషయంలో వాదించుకుంటున్నట్టున్నారు. వాదించుకోవడం కాదురా, నీ కూతురు నిన్నేదో అడగాలంట. తను అడగలేక, అడిగినా నువ్వు అవునంటావో కాదంటావో తెలుసుకోలేక నన్నడగమంటోంది. నా కూతురు కోరుకోవాలి గాని కొండ మీదున్న కోతుని కూడా తీసుకొస్తాను. దానికి మళ్ళీ రికమెండేషన్లు ఎందుకు? నీ కూతురు కూడా ఆ కోతినే తీసుకొస్తాను అంటోంది. అయితే తెచ్చుకోమను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నువ్వింత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు. మా మంచి నాన్న.
బాబాయ్ మనం బయటికి వెళ్ళాలి పదా. ఎక్కడికి రా? ఈరోజు సండే కదా, సరదాగా జున్నుని తీసుకురావడానికి వెళ్ళాలి. పద చెప్తాను. అరే అరే మామ్, ఇప్పుడు లక్కీ ఎవరి పేరు చెప్పింది? ఇంకెవరి పేరు? కొండ మీద కోతినైనా తీసుకొస్తానన్నావు కదా, ఆ కోతినే తీసుకురావడానికి వెళ్ళింది. ఆ కోతి పేరు జున్ను. జున్నుగాడిని తీసుకురావడానికి వెళ్తుందా? అవును. నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఎందుకు తీసుకొస్తోంది? నీకిష్టం లేకపోయినా ఇష్టంగా పర్మిషన్ ఇచ్చావు కదా. అబ్బా, వాడిని చూస్తేనే నాకు చిరాకు. వాడుండేది ఆవగింజ అంతా, వాడు చేసేది ఆకాశం అంతా. వాడి వయసుకి వాడి స్టైల్కి అస్సలు సంబంధం ఉండదు. అసలు వాడి బిహేవియర్ చూస్తేనే నాకు భరించలేనంత కోపం వస్తుంది. అలాంటిది వాణ్ణి తీసుకురావడానికి లక్కీ ఎలా వెళ్ళింది? ఏంటి మిత్ర, చిన్నపిల్లాడు, వాడి మీద నీకెందుకంత కోపం? వాడు చిన్నపిల్లాడే, కానీ చిన్నపిల్లాడులా ఉంటే ఇంకా బాగుండేది. సీమ టపాకాయలా పేలుతూ ఉంటాడు. అక్కడే నాకు వస్తుంది. నువ్వు ఎవరినో ప్రేమించావు అని తెలిసింది. మరి పెళ్ళి? నేను ప్రేమించిన మాట నిజమే, కానీ పెద్దల అంగీకారం దొరకలేదు. అమ్మా అమ్మా నిన్నే. ఏంటి జున్ను? ఈరోజు సండే కదా, అయితే ప్రతి సండే ఏదో ఒక స్పెషల్ చేస్తావు కదా. ఈరోజు నా మనసేం బాగోలేదు జున్ను. రేపెప్పుడైనా చేస్తాను. మనసు బాలేదు, మూడు బాలేదు అని తప్పించుకుంటున్నావు. నాకు వారానికి వచ్చేది ఒక్క సండేనే. ఆ ఒక్క సండేలోనే నీ మనసు బాలేకపోతే నాకు స్పెషల్ సర్వ్ చేసి పెడతారు. అది జున్ను, నేను చేసి పెడతానులే. ఏంటి బాబా, మీకు వంటలు కూడా వచ్చా? అద్దరిపోయేటట్టు చేస్తాను. అందరూ లొట్టలేసుకుని తినేలా మరీ చేస్తాను. అమ్మని ఇబ్బంది పెట్టకు, సరేనా? అయ్యో, మీకెందుకు అర్జున్ గారు శ్రమ? నేను చేస్తానులేండి. పర్వాలేదులే లక్ష్మి. ఈ మధ్య బిజినెస్ పనుల్లో పడి భోజనమే సరిగ్గా తినడం మానేశాడు. వాడి చేతిలో ఉన్న వంటకాలకి కూడా చాలా రోజుల నుంచి స్వస్థ నమ్మండి చలమయ్య. అతిగా చెప్పడానికైనా అతిశయోక్తికైనా కాస్త అడ్డు అదుపు ఉంటాయి. నీకు ఆ రెండూ లేనట్టున్నాయి. మరీ ఓవర్ అయిపోయింది, తగ్గించు. లక్ష్మి, వీళ్ళు చెప్పింది నేను నమ్మకు. అయినా నా కాలేజ్ డేస్ గురించి ఇప్పుడు నీకెందుకు? ఈ రోజైతే మాత్రం ఒక మంచి వంటకం చేస్తాను. నువ్వు జున్ను తిని తీరాల్సిందే. ఏమంటావు? అమ్మేమంటుంది బాబా? మీ వంటకి ఇంతమంది సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత తినకుండా ఉంటుందా? మీరు వండేయండి. డన్. చల్మయ్య, పద. వివేక్ని, జానుని ఎలా అయినా కలపాలి. కానీ ఎలా కలపాలి? నేనెవరికి ఎదురుపడకూడదు, ఎవరితోనూ మాటలు కలపకూడదు. అలాంటప్పుడు వాళ్ళిద్దరినీ కలపడం ఎలా సాధ్యం అవుతుంది?
లక్కీ వెళ్ళి జున్నుని తీసుకురా. బాబాయ్ నీకు బొట్టు పెట్టమని పిలవాలా? నువ్వు కూడా లోపలికి రా. నేనెందుకులే లక్కీ, నువ్వు వెళ్ళి తీసుకురా. ఇంతవరకు వచ్చి ఇంట్లోకి వెళ్ళకపోతే బాగుండదు బాబాయ్. దా చెప్తాను. అరే రా బాబాయ్. లక్కీ నమస్తే బామ్మగారు. నమస్తే. ఎలా ఉన్నావు? బాగున్నాను. మిత్ర వాళ్ళ తమ్ముడివి కదా బాబు? అవునండి. ఫంక్షన్లో చూశాను కదా, అందుకని గుర్తుపట్టా. ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి. అమ్మా అర్జున్ తెలుసుగా, మిత్ర వాళ్ళ తమ్ముడు. పలకరించరా. హాయ్. హాయ్. జున్ను, జున్ను, నీకోసం ఎవరు వచ్చారో చూడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఈరోజు సండే కదా, నేను మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. వావ్, అవునా? కానీ మా అర్జున్ బాబా నా కోసం స్పెషల్గా ఈరోజు లంచ్ కుక్ చేస్తున్నారు. లంచ్లో తినకపోతే అవన్నీ డిన్నర్లో కూడా తినొచ్చు. కానీ నేను నీకోసం స్పెషల్గా వచ్చాను కదా, నాతో రావా? సరే, అమ్మని అడిగి చెప్తాను. ఇంతకీ ఆంటీ ఎక్కడా? రూమ్లో ఉంది. నేను ఆంటీని పలకరించేసి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్ లక్కీ, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అమ్మా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? బాబా మన కోసం ఫుడ్ వండుతున్నారు కదమ్మా. ఇక్కడే ఉండిపోతే ఎలా అమ్మా? జున్ను, నువ్వెందుకు అన్నిసార్లు అమ్మ అమ్మ అంటున్నావు? ఎందుకంటే తను నాకు అమ్మ కాబట్టి. ఏమైంది లక్కీ? జున్ను అన్నిసార్లు అమ్మ అమ్మ అని అంటుంటే నాకు అమ్మ లేదని, అమ్మ అని పిలిచే అదృష్టం నాకు లేదని మాటి మాటికి గుర్తొస్తుందంటే. జున్ను చాలా లక్కీ. అమ్మ అని పిలవడానికి మీరున్నారు, కానీ నేను అమ్మ అని పిలవడానికి ఎవ్వరూ లేరు. అలా అంటే చాలా బాగుంటుంది కదా ఆంటీ. అమ్మ అని పిలిచే అవకాశం ఉండడం నిజంగా లక్ కదా ఆంటీ. చూడు లక్కీ, అమ్మ లేదని, అమ్మ అని పిలవలేకపోతున్నానని నువ్విక నుంచి బాధపడకు. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు. నిజంగానే ఆంటీ, నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? నిజంగా నిజం. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మ అని పిలువు, సరేనా? సరే ఆంటీ. ఆంటీ కాదు, అమ్మ. ఏది అమ్మ అను. అమ్మా.
అమ్మా అమ్మా అని పిలిస్తే చాలా బాగుందమ్మా. ఇక నుంచి మిమ్మల్ని నేను అమ్మా అనే పిలుస్తాను, సరేనా? అలాగే లక్కీ. ఇంతకీ ఏంటి విషయం? సడన్ గా ఎలా వచ్చావు? ఈరోజు సండే కదా, సరదాగా జున్నుని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. మీ ఇంటికా? వద్దులే లక్కీ. ప్లీజ్ అమ్మా, జున్నుకు కూడా రావడం ఇష్టమే. కావాలంటే అడగండి. అమ్మా, నేను వెళ్ళకపోతే లక్కీ బాధపడుతుందమ్మా. ఎవరిని బాధ పెట్టకూడదని నువ్వే అంటూ ఉంటావు కదా. లక్కీ బాధపడకూడదంటే నేను వెళ్ళాలి కదా. జున్ను, నీకు తెలివితేటలు బాగా ముదిరిపోతున్నాయి. సరే వెళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. జున్ను వెళ్దామా? అమ్మా మీరు కూడా రండి, హాల్లో మా బాబాయ్ ఉన్నారు, పరిచయం చేస్తాను. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. జున్ను, మీ అమ్మ ఏమంది? అమ్మ వెళ్ళమన్నది గ్రాని. జున్ను, నీకోసం కష్టపడి సండే స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమో వెళ్ళిపోతున్నావు. డోంట్ వరీ బాబా, సాయంత్రం వచ్చి మొత్తం తినేస్తాను. గ్రాని, నా కోసం పక్కన పెట్టండి. నా వాటా కూడా మీరే తినేకండి, సరేనా? సరేలే జున్ను, నువ్వు చెప్పినట్టు వినకపోతే ఇల్లు పీకి పందిరేస్తావు కదా. లక్కీ వెళ్దాం. సరే బాబాయ్. బ్రూ వెళ్దామా? బాయ్ గ్రాని. వెళ్ళొస్తామండి. బాయ్. ఆంటీ, జున్ను వాళ్ళేరి? ఇప్పుడే వెళ్ళారమ్మా. అవునా? బాయ్ అమ్మా. బాయ్ బాయ్ అమ్మా. బాయ్. తను నీకు సొంత చెల్లెలు కాదన్నావు కదా? అవును మేడం. తను నీకు ఎలా పరిచయం? చింతపల్లి బస్ యాక్సిడెంట్ వల్ల మేడం. నిన్న రాత్రి వైజాగ్ నుంచి చింతపల్లి బయలుదేరిన ఆఖరి బస్సు మార్గమధ్యంలో ఘోర ప్రమాదానికి గురైంది. నా వైఫ్ని తను కాపాడబోయి తను కోమాలోకి వెళ్ళిపోయింది మేడం. మీరా? నేను కాకపోతే నీకోసం మహేష్ బాబు వస్తాడనుకున్నావా? ఆంటీ, అసలు ఈ చిరాకులో ఉన్నాను. ఈ చిరాకులో ఇలాంటి చెత్త జోక్స్ వేయకండి. నవ్వే మూడ్ కూడా లేదు. సరే సరే, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ దేని గురించి అంత కింద మీద పడిపోయి ఆలోచిస్తున్నావు? భాస్కర్ చెప్పిన విషయాల గురించి ఆంటీ. భాస్కర్ ఇంట్లో అంతకాలం ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకునేదాకా నా మనసు కుదుట పడదు, కంటికి కునుకు పట్టదు. సరే అయితే ఆ విషయం తెలుసుకోవడానికి భాస్కర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా.